ఈరోజు లేదు కదా ఏంటి అదా లేదు ఏదేది దేనికి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకే పరిమితం సమాజానికి పరిమితమైందని మీరు ఊహించి అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. అది వాస్తవం కాదు కదా. కాదు ఆయన కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారట మొదటిసారి ఏదో సింగపూర్ పోయిందా లండన్ పోయినా ఇవాళ? ఓ ఢిల్లీలో ఉన్నాడా? ఓ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? ఓ ఢిల్లీలో ఎందుకు పోయిందంటే కేంద్ర మంత్రి ఒక ఆయన పవర్ మినిస్టరు నాతోటి ముఖ్యమంత్రి మాట్లాడలేదు, 17 మంది ముఖ్యమంత్రులు మాట్లాడినారు విద్యుత్ గురించి అని పత్రికల్లో చదివాను. బహుశా అందుకోసం పోయించాడు. అంటే కేంద్ర ప్రభుత్వంలోని ఒక మంత్రి విద్యుత్ రాష్ట్రంలోని విద్యుత్ మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ప్రతిపాదనే లేదు, ఆ ముఖ్యమంత్రి కూడా నన్ను కలవలేదు అని చెప్పేంత వరకు కూడా ముఖ్యమంత్రికి కరెంటు విషయంలో ఆలోచన కానీ ఆ సమస్య మీద సమీక్ష కానీ జరపలేదని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. గొడ్డును బాదినట్టు బాది రైతులు బజార్లోకి వస్తే తన నియోజకవర్గం నుంచి కరెంటు విషయంలో సమీక్ష చేయకుండా ఉన్న పెద్ద మనిషి ఈయన, ఈ ముఖ్యమంత్రి. దురదృష్టం అక్కడికి పోయి వాళ్ళు అనే వరకు కూడా ఢిల్లీకి వెళ్ళలేదు. ఆయా ఢిల్లీ వెళ్ళాడు. గతంలో భద్రాచలంతో సహా భద్రాచలం పరిధిలోని 7 మండలాలు అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టుగా ఈ 7 మండలాలు తెలంగాణలో కలపాల్సిందిగా ధారణ చేశారు, అంటే బంద్కు పిలిపించారు. అధికారంలోకి వచ్చి బంద్ ఇచ్చిన ఏకైక పెద్ద మనిషి ఈయనే. అటువంటిది ఈరోజు రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రిని కానీ కలిసినప్పుడు ఈ బిల్లును అమెండ్ చేయాల్సిందిగా కోరలేదు, ఈ సమస్యను వారి దృష్టికి కూడా తీసుకురాలేదు. అంటే ఇది మోసం చేయడానికి నమ్మబలకడానికి చేసే ప్రయత్నమే కేసీఆర్ మాటలు చేష్టలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండవది చాలా గొప్పగా ఎన్నికల ముందు చెప్పాడు, ఆప్షన్స్ నాయి గిప్షన్స్ నాయి, ఓట్లు దండుకున్నాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆ కమిటీ ఆప్షన్ల విషయంలో తెలియజేసిన తర్వాత కనీసం మాట మాట్లాడలేదు, లేఖలు రాయలేదు, తను కానీ తన పార్టీ వారు కానీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించలేదు, అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు. కనీసం ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన ఆప్షన్స్ విషయంలో ఉద్యోగస్తుల విషయంలో తాను గతంలో చెప్పిన మాట కట్టుబడి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కానీ దానికి సవరణ చేయాల్సిన అవసరాన్ని కానీ చెప్పలేకపోవడం, చెప్పకపోవడం ఇది దేనికి తార్కాణం? మోసం చేయడానికి, దగా చేయడానికి, రాజకీయ పబ్బం గడపడానికి, ఎన్ని అబద్ధాలైనా ఆడడానికి చేసే ప్రయత్నంలో కేసీఆర్. గిరిజనులు మెచ్చకుండా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీరు 180 టీఎంసీ కాదు 320 టీఎంసీ వాడుకోండి, ఖమ్మం జిల్లాని ముంచొద్దని చెప్పా.